సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మళ్ళీ మనం అయితే మైన్క్రాఫ్ట్ అయితే ఆడిపోతున్నాం. సో ఇది వచ్చేసి అయితే ఎపిసోడ్ నెంబర్ 2. సో లాస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే మనం కాపర్ ఆర్మర్ అయితే చేసుకున్నాం. సో కాబట్టి కాపర్ ఆర్మర్లో ఈ అప్డేట్ అలాగే మనకి కొత్త అప్డేట్ అది వచ్చింది గైస్ మనకి. అరే రెండేళ్ళ పడిపోయింది. అరే రే ఇంట్లో కూడా చెప్పుకోవట్లేదు వీడు. మనకైతే కాపర్ అప్డేట్ అయితే వచ్చింది. దాంట్లో మనం ఐరన్ కాపర్ ఆర్మర్ చేసుకున్నాం. అండ్ అలాగే మన ఏరియా అయితే షిఫ్ట్ చేశాను. లాస్ట్ షిఫ్ట్లో మనం చూసుకుంటే మనం అక్కడ ఉన్నాం. సో ఇక్కడ నుంచి నేను చిన్న బేస్ అయితే బిల్డ్ చేసుకున్నా, అంటే బేస్ బిల్డ్ చేసుకుంటే ఒక లొకేషన్ అయితే చూసుకున్నా. సో అక్కడికైతే వెళ్దాం. కొత్త టూల్ అయితే వచ్చింది గైస్, మీకైతే ఆ టూల్ చేసి చూపిస్తాను నేను మీకు. అదైతే ఇప్పుడు వచ్చిన అప్డేట్లో అయితే వచ్చింది. అండ్ అలాగే మనకు కొన్ని మాప్స్ అయితే వచ్చిందంట, నాట్లెస్ షెల్ ఉండిద్ది, అదైతే వచ్చింది మనకి. సో ఇదిగోండి, ఇదంతా నేనైతే మైన్ చేశాను. కొంచెం ఏరియా అనేది మనకి ఫ్లాట్గా ఉండాలి కాబట్టి మనకు ఇప్పుడు మైనింగ్కి అయితే వెళ్ళాలి. నాకైతే కేవ్ అయితే కనపడాలా. సో కొంచెం కాపర్ అయితే తీసుకుందాం, ఎందుకంటే మనం కాపర్ టూల్స్ చేసుకుందాం, అయ్యే బాగుంటుంది మనకి ఎఫిషియన్సీగా. కాబట్టి కాపర్ టూల్స్ అయితేనే కాపర్ టూల్సే వాడదాం మనం. సో ఇక్కడైతే మైనింగ్ ఏరియా చేద్దాం అనుకుంటున్నాను నేను. షవల్ చేసుకుంటాం బెటర్, ఒక నిమిషం. ఓకే, షవల్ అయితే చేసేసుకుందాం. సో వీడియో ఇక్కడ వరకు మీకు చూస్తున్నారంటే లైక్ చేసుకోండి గైస్. అలాగే మన ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అలాగే లాస్ట్ ఎపిసోడ్లో అయితే బాగా సపోర్ట్ చేశారు, మంచి వ్యూస్ అయితే వచ్చినాయి. సో థ్యాంక్ యూ గైస్. అలాగే లైక్ గాయస్, ఐరన్ అయితే దొరికింది మనకి. ఫస్ట్ ఐరన్ ఈ మైనింగ్లో ఇప్పుడు మనకి 2 అయితే ఉంది, 3 దొరికినాయి. బట్ సడన్గా ఇరిగిపోయేసరికి భయం వేసింది. ఇంకోటి అయితే చేసుకున్నాను. సో మనకి ఐరన్ అయితే దొరికింది, ప్రస్తుతానికి బాగానే దొరికింది. నేనైతే ప్యాటర్న్ అయితే మిస్ అయిపోతున్నా, సరిగ్గా మైండ్ చేయట్లా నేను. బట్ నో ప్రాబ్లం. కింద ఉందో. వాము వాము. గాయస్ అయితే ఐరన్ చాలా అంటే చాలా ఉంది. ఇప్పుడు చూడండి, చూసారా గ్రావెల్ కింద టార్చ్ పెట్టే కాబట్టి మనకేమవ్వాలి.
ఓ ఇక్కడే మనకి చాలా అంటే చాలా ఐరన్ దొరికేసింది. 14 ఐరన్ దొరికేసింది. నైస్. సో వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసుకుని, అలాగే మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి గైస్. మరో మంది కొత్త వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఓ అయ్యా అయ్యా అయ్యా, ఓహో వచ్చేసాడు. అరే చంపమాకరా. మొత్తానికి ఏదో పెద్ద కేవ్లోకి వచ్చాను గాయస్. ఐరన్ అయితే చాలా అంటే చాలా ఉంది ఆడ. మైన్ చేసి కోల్ కూడా కావాలి, ఎందుకంటే ఇప్పుడు టార్చ్ చేసి ఎలా పడితే అలా పెట్టేస్తున్నాం మనం. టార్చ్ ఇచ్చేసుకుంటే పనికి వచ్చింది. సో నాకు తెలిసి ఐరన్ లెవెల్ అనుకోండి ఇది. ఐరన్ అయితే మనకి ఎక్కువ దొరికేస్తుంది. నాకు తెలిసి వాళ్ళ ఐరన్ ఆర్మర్ కంప్లీట్ చేసేస్తాం గైస్. ఐరన్ ఆర్మర్ వేసేసుకుందాం మనం. అండ్ అలాగే ఒక చిన్న స్టార్టర్ పీస్ అయితే కట్టుకుందాం సింపుల్గా, చాలా అంటే చాలా సింపుల్గా కట్టుకుందాం. ఓకే, ఇంకా ముందరికి వెళ్దాం. క్రేపర్ కాడ ఉన్నాడు. ఇక బ్లాక్ పెడితే మర్చిపోయాం గాయస్. నేను బ్లాక్ పెడితే మనకు డ్యామేజ్ తప్పదు గాయస్. ఐరన్ చూసారా మీరు? కుప్పలు ఉంది. గాయస్ డ్యామేజ్లు దొరికినాయి గాయస్ మనకి. మొత్తానికి డ్యామేజ్లు అయితే కనిపెట్టేసాం. నేను అసలు ఊహించలా డ్యామేజ్లు దొరుకుతాయి అని మనకి. ఓ మై గాడ్ గాయస్, వామ్మ ఈడెవడో వస్తున్నాడు. అరే డైమండ్లో ఒకటే ఒకటే. ఒక నిమిషం, మొత్తం ఎన్ని డైమండ్లు చూద్దాం. ఒకటే ఉండిద్ది నాకు తెలిసి, ఎందుకంటే ఇక్కడ వై లెవెల్ 11 అంటే చాలా తక్కువ స్పాన్ అవుతాం. బట్ నో ప్రాబ్లం, మన ఫస్ట్ డైమండే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకుని ఫర్నేస్ అయితే క్రాఫ్ట్ చేసి ఇక్కడ ఉన్న ఐరన్ అయితే వేసేస్తా. నో పోరా బాబు రే పోరా. రే అమ్మ ఏం క్రాఫ్ట్ చేసుకుంటున్నా నాకే అర్థం కావట్లేదు. చేతిలోకి వచ్చేసిన ప్లాన్లో వచ్చినట్టున్నా. స్లీప్ వేయలేదు అంటే. అయ్యా మళ్ళీ ఏదో ఉంది. సో మనకి టఫ్ బ్లాక్ వచ్చిందా రాలా? మన దగ్గర ఏ బ్లాక్ ఉంది? ఓకే ఇది పెడదాం. దిగు అడుగు సారా బాబు. ఇది కనపడ్డాను నేను, కనపడలేదా?
ఇంకో చిన్న కేవ్లోకి వచ్చామనిపిస్తుంది. కేవ్ యూజ్ లేదు. అయ్యా గాయస్, మనకి మైండ్ షాప్ దొరికింది. ఓ గాయస్, నెంబర్ 1 వేసి వాళ్ళ లక్కే లక్. మైండ్ షాప్ దొరికింది. ఆ మైండ్ షాప్లో నెంబర్ 1 ఓపీ లూట్ ఉంది గాయస్. అంటే ఇదిగోండి, చెప్పినా ఇక్కడే దొరికింది. చెస్ట్ ఇక్కడే ఉంది. యాక్చువల్ అయితే పెట్టేద్దాం. ఇటు వెళ్ళిపోతుంది. డైమండ్స్, స్వీట్ బెర్రీస్, గ్లోబెర్రీస్, సారీ గ్లోబెర్రీస్ నేమ్ ట్యాగ్ ఉంది గాయస్, చూసుకుని సారీ. అలాగే మన డైమండ్స్ మన డైమండ్ చేసుకోండి. ప్లీజ్ రెండు ఉన్నాయి గాయస్. 4 ఉంటే మనకి మంచి గాయస్, 4 ఉన్నాయి. అదే 3 ఒకటి వస్తే మనకి ఎంత డైమండ్ దొరికేసింది. 2 మైండ్ చేసేద్దాం, ఎందుకంటే ఆచరణ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ఎలా షిప్పింగ్ వెళ్దాం కాబట్టి. 5 6 7 రాదా 7 గాయస్, 7 డైమండ్లు. డైమండ్లతో అయితే ఒకసారి చుట్టుపక్కల తవ్వండి, మైండ్ చేయండి, ఉండే ఛాన్స్ ఉండిద్ది. మరి మనకి ఏమన్నా చూద్దాం. అయ్యో మీద ఉంది. సో 1 డైమండ్ ఉన్నాయి. నైస్. ఒరే రే అమ్మా, సరిగ్గా నేను భయపడ్డారా సడన్గా ఏం లేపేసరికి. లావా చూసి లావాలో పడిపోయాను అనుకున్నాను. సాయిరామ్. ఓకే, మనోడు అయిపోయింది. ఎక్స్పీ అంతా పోయింది. 2 రోజుల పాటు ఫుల్గా స్లీప్ అయ్యకుండా మైనింగ్ చేసి ఇప్పుడైతే బయటికి అయితే వెళ్తున్నాం మనం. మొత్తానికి బాగా చేసాం మైనింగ్. సో కదండి. అండ్ అలాగే మనకి ఇక్కడెక్కడో లావా ఉండిద్ది గాయస్. మనకి సరౌండింగ్స్లో చిన్న లావా పూల్ ఉండిద్ది. ఆ లావా పూల్లో నుంచి ఒక బకెట్ లావా తీసేసుకుని మనం ఏం చేద్దాం అంటే, మనం స్మెల్ట్ అయితే చేసుకున్నాం. మన ఐరన్ అని చూసారు, ఐరన్ని. సో వాటర్ ఆడిపోద్దాం. కానీ ఒబ్సిడియన్ మైండ్ చేయాలి కాబట్టి, ఒబ్సిడియన్ మైండ్ చేసి గేమ్ మన దగ్గర డ్యామేజ్ ఉన్నాయి కాబట్టి. సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదో చేస్తాం. పుడుకో నైస్. సో గైస్, మొత్తానికి 3 days
సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి, సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే అంత లాగుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మరో మంచి వీడియోలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్.